అందరికీ నమస్కారం. డే 20 థాయిలాండ్లో 20వ రోజు. ప్రస్తుతం వచ్చేసి చియాంగ్ మాయ్ అనే ఊళ్ళో ఉన్నాను. ఇది బాగా నార్త్లో ఉంటుంది, మరీ నార్త్ కానీ నార్త్ బాగా. ఇది చాలా ఫేమస్. చియాంగ్ మాయ్ కంపల్సరీ విజిట్ చేయాలి అంటారు ఎవరు వచ్చినా కానీ. స్టేషను చియాంగ్ మాయ్ రైల్వే స్టేషను. నేను బ్యాంకాక్ గ్రాండ్ స్టేషన్ ఉంది కదా, సెంట్రల్ స్టేషను. దాని తర్వాత చూసిన అతిపెద్ద స్టేషన్లో ఇదే పెద్దగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చిన ట్రైన్ ఇదే యాంగ్మాల్ ఉంది కదా, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4లో పెట్టారు. ఇది మార్నింగ్ అరైవల్ టైం వచ్చేసి మార్నింగ్ 4-5 ఆన్ టైమే తీసుకొచ్చాడు. జస్ట్ ఇప్పుడే దిగి ఇలా ప్లాట్ఫామ్ మీద నుంచున్నా. బయటకు యాజ్ యూజువల్ మనకి కొత్త ఊరు వచ్చాం కదా, రాగానే వర్షం స్వాతం పడుతుంది. ఇక వర్షం పడుతుంది, బయటికి కూడా వెళ్ళలేదు. నేను వెంటనే 5 o'clock ఇక్కడ నుండి ఊరు వెళ్ళటానికి అంటే సిటీ మొత్తం ఒకవైపు ఉంటే స్టేషన్ ఒకవైపు ఉంది. బస్సులు ఉన్నాయి. బస్సులు ఇక్కడ ఈ ఊళ్ళో ఏంటంటే సిటీ బస్సులు నడుస్తున్నాయి. ఇది ఒక మంచి విషయం. కాకపోతే స్టేషన్లో ఉన్నాయా సిటీలో కానీ తెలియదు. ఇస్తే అక్కడ ఏదైనా ఏం చేయాలంటే ఇప్పుడు మధ్యాహ్నం 2 o'clock దాకా తిరగాలి, బయట తిరగాలి. ఇక ఏదైనా ఇప్పుడు 5 o'clock ఏమన్నా ఈ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఏమన్నా తెలుస్తారేమో అని చెప్పేసి చూస్తున్నా. అవి చూపించినట్టే అవుద్ది, ప్లస్ మనం కవర్ చేసినట్టు అవుద్ది అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ 2 days బుక్ చేసుకున్నా ఈ ఊళ్ళో. సో మళ్ళీ నెక్స్ట్ స్పాట్కి వెళ్ళాలని చెప్పేసి. ఇప్పుడు ఈ చియాంగ్ మాయ్ నార్థన్ పార్ట్లో ఉంటుంది కదా, ఇక్కడతో టెర్మినల్ స్టేషన్. ఇది దాటి ముందుకి ట్రైన్ లేదు. సో మీరు చాలా పెద్ద ప్లాట్ఫామ్ మీరు చూడొచ్చు ఎంత పెద్ద ప్లాట్ఫాము. ఇది 3 అంట. ఇప్పుడు మా ట్రైన్ ఆగింది 4, అది 2 కూడా వాళ్ళలో ఉంది. అది చివరిదేమో 1లోనేమో టెంట్లు వేసి ఏదో నిలబెట్టారు కానీ ఏం లేదు. చూడండి ఇదే ఇక మీ ఎంకమాల కనబడుతుంది కదా, అదే ఎండింగ్ పాయింట్. ఇక ముందుకు వెళ్ళిన ట్రైన్ ఇక టెర్మినల్ స్టేషన్. ఇది నార్త్. ఇక థాయిలాండ్లో నార్త్ సైడు టెర్మినల్ ఇది. ఇటువైపు కూడా అక్క వరకే ఉంది. నీట్గా ప్లాట్ఫామ్ నీట్గా వేసి ఇక్కడ ట్రైన్ ముందు కూర్చుంటాక మొత్తం ప్యాసింజర్స్ కూర్చుంటాక అంత రద్దీ ఉంది. రోజుకు 10 ట్రైన్లే అంటే ఇక్కడ వెళ్ళేది, 10-12 ట్రైన్లే. అంటే లోకల్ ట్రైన్లు అన్నీ కలిపి 10 to 12 ట్రైన్సే. ఎక్కువ నైట్ ట్రైన్స్ ఉంటాయి. ఎక్కువ బ్యాంకాక్ వెళ్ళే ఈవినింగ్ అండ్ నైట్ ట్రైన్స్ ఉంటాయి. సో అది ఇప్పుడు నెమ్మదిగా ఏంటంటే బయటికి వెళ్ళి షెడ్యూల్ చేద్దామంటే వర్షం పడుతుంది. ఇది ఒక తలనొప్పి మనకి, తప్పదు. ఎర్లీ మార్నింగ్ 4:30 దిగాము, ఏం చేయాలో అర్థం కావట్లా. 1 by 1 ప్లాన్ చేసుకుని ఆ మధ్యాహ్నం 2 o'clock దాకా ఏమన్నా సిటీలో ఏమన్నా కవర్ చేయగలిగితే విత్ ఇన్ ద ఇది ఏంటంటే ఈ ఊరు స్పెషాలిటీ ఏంటంటే డిఫరెంట్గానే ఉంది కొంచెం. నేను చూసినంత వరకు, నేను అన్నంతవరకు సిటీ అంతా, కోర్ సిటీ అంతా ఒక గేట్, ఒక కోట గోడ ఉంటుంది చూసారా మనకి, మనం సినిమాలో చూస్తాం. ఇది ఒక రాజ్యం, ఇది కోట గోడ, దాని లోపల ఉంటుంది అని చెప్పేసి. సో అలాగే ఉంది. చుట్టూతో వాల్ ఉండి సగం సిటీ, మెయిన్ కోర్ సిటీ దాని లోపల ఉంది. ఆ సిటీ చుట్టూతో గోడ వాల్ ఉంది. సో అదొకటి కొత్తలాగానే ఉంది చూడటానికి. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా వరకు ఏంటంటే అప్పట్లో కట్టిన సిటీస్ ఇప్పుడు సిటీ బయట వదిలేసి, ఓల్డ్ సిటీ అని చెప్పి బయటకు వదిలేసి అక్కడ హిస్టారికల్ సైట్స్గా పెట్టేసి బయటకు వచ్చేసి వేరే న్యూ సిటీస్గా మార్చుకున్నారు వీళ్ళందరూ. బట్ ఇది మాత్రం ఓల్డ్ సిటీనే న్యూగా కన్వర్ట్ చేసుకుని ఇలా ఉన్నారు. దానిలోనే అవన్నీ ఈ టెంపుల్స్ కానీ పగోడాస్ కానీ ఇవన్నీ దానిలోనే ఉన్నాయి, ఫేమస్ అయినవి. విత్ ఇన్ ఆ సిటీ వాల్ గేట్ లోపలే. సో అది చూడాలి వెళ్ళి. నేను చూడలేదు. మార్నింగ్ 5 o'clock ఒక రోడ్ అవుతుందని చెప్పారు. కానీ బస్సు ఉందలేక మనకి అక్కడ వెళ్ళటానికి ఏమైనా ఉంటే ట్రాన్స్పోర్ట్ తీసుకుని అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం ఒకసారి. ప్లాట్ఫామ్ 3-4 ప్లాట్ఫామ్కి 2 సైడ్లు దిగేది ఉంది. ఇదేమో 4, మీరు చూడొచ్చు. ఇదేమో 4 నెంబర్ ప్లాట్ఫాము.
దీనికి ఒక సైడే దిగాలి. ఇక జస్ట్ ఇప్పుడే మేము వచ్చిన ట్రైన్ని మొత్తం ప్యాసింజర్స్ మొత్తం దిగేసిన తర్వాత వాష్ చేసి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ అది ఎప్పుడు వెళ్తుందో మళ్ళీ రిటర్న్ తెలియదు. సో ఇంతే. ఇంకా బయట ఇది ఒక కమ్యూటర్ ట్రైన్ లోకల్ తిరిగి, అంటే లోకల్ కాదు, ఇది 3 కంపార్ట్మెంట్స్ ఉంది లోకల్ ట్రైన్. ఇది కమ్యూటర్ ట్రైన్ అంటారు దీన్ని. ఇది తక్కువ స్టేషన్లు తిరుగుతాయి. ఇది కూడా అంతే, 3 బోగీలు ఉన్నాయి కదా. ఇది ఏంటంటే తక్కువ డిస్టెన్స్ తిరుగుతాయి. ఇది మాత్రం అక్కడ పక్కన ట్రాక్లో పెట్టారు. ఇంకా ఉన్నాయి అటు పక్కన. ఇక ఏంటంటే ఇవన్నీ ట్రాక్లు మాత్రమే ఉన్నాయి. ఇదేదో ముందుకెళ్ళేది ఉంది, కంటిన్యూయేషన్ ఉంది. మరి ఎక్కడికి అది జస్ట్ రివర్స్ చేసుకుంటా కనుకుంటా ఆ ట్రాకుల్లో కలిపేసి మళ్ళీ వెనక్కి రివర్స్ చేసుకుని వచ్చేది అంతే. అక్కడ ట్రైన్ ఇంజిన్ ముందు కట్ చేసుకుని ఇలా ముందుకెళ్ళి రివర్స్ చేసుకుని ఇటు యాంకమాలకు వచ్చి తీసుకెళ్ళిపోయినట్టు ట్రైన్ అంతే. సో ఇదే స్టేషన్, పెద్ద చూపించడానికి కూడా ఏం లేదు. 4 ప్లాట్ఫార్మ్స్ చిన్నది. కాకపోతే ఇప్పుడు నేను ఉంచినది అన్నిటి స్టేషన్ మొత్తం అన్నిటికంటే పెద్ద ప్లాట్ఫార్ము. చూస్తుంది 2nd ప్లాట్ఫార్ము. ఇంకా ఆ చివరికి ఉంది 1 పెద్ద వాటర్ అనుకుంటా. ఇక 2, 3, 4లోనే మ్యాక్సిమం ట్రైన్స్. ఇక్కడ కొంతమంది ప్యాసింజర్స్ కూర్చుని ఉన్నారు. ఇదిగోండి చియాంగ్ మాయ్ అంటే చెప్పినట్టు అంతకుముందు చియాంగ్ అంటే ఏనుగు, మరి మాయ్ అంటే నాకు మీనింగ్ చియాంగ్ అంటే ఏనుగు అన్నమాట. అది దాని సింబాలిజంగా పెట్టారు. ఇది ప్లాట్ఫామ్కి ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ పైన అంతకుముందు రాజు అనుకుంటా, కింగ్, థాయిలాండ్ కింగ్ పిక్చరు. ఇక్కడేమో ప్రస్తుతం కింగ్, క్వీన్. సో మంచి విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. మరి ట్రైన్ కనుకుంటా ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంటుంది. వైఫై ఫ్రీ అంటే ఇక్కడ, అది ఒక మంచి విషయం. అది ఆటోమేటిక్ కాఫీ వెండింగ్ మెషిన్ అండి. కూర్చుంటానికి బాగానే ఉంది ఇక్కడ. సో టైం టేబుల్ ఇది, ఏటీఎంస్ ఉన్నాయి. ఇక్కడ నుండి టైం టేబుల్ అనమాట. చియాంగ్ మనకి బ్యాంకాక్ కింగ్ తెప్ అపిఫాట్ సెంట్రల్ స్టేషన్, అదే చియాంగ్ అక్కడికి వెళ్ళేది. అక్కడ నుండి వచ్చింది ఇది. ఇప్పుడు ఫస్ట్ ట్రైన్ 109 మనం చూసారా, అక్కడ 2 బయలుదేరుద్ది. ఇక్కడికి వచ్చేసరికి 4:05. మేము 4:08కి వచ్చాం 3 మినిట్స్ స్టేట్లో. అంటే ఇది బ్యాంకాక్ నుండి చియాంగ్ మాయ్ వచ్చే టైం టేబుల్ ఇది. సో 1, 2, 3 రోజుకి 6 ట్రైన్లే చియాంగ్ మాయ్కి వచ్చేది. మధ్యలో ఒక లోకల్ ట్రైన్ ఉంది చూసారా, అదేమో నాకొన్ సబన్ అని ఇక్కడ దగ్గరలో ఉంది. సో లెక్క చెప్పాలంటే బ్యాంకాక్ నుండి రోజుకి ఇక్కడికి 6 ట్రైన్లే వచ్చేది. నుండి బ్యాంకాక్ వెళ్ళేది ఏంటనేది ఇది ఇచ్చాడు. సో ప్రస్తుతం 6:30కి ఒక ట్రైన్ ఉంది ర్యాపిడ్, అంటే మేము వచ్చిన ట్రైనే. ఇది 6:30కి బయలుదేరి రాత్రి 8:30కి వెళ్తుంది. అంటే దాదాపు 14 గంటలు జర్నీ చేస్తుంది. తర్వాత మళ్ళీ 8:50కి ఉంది, అంటే 8:50, 8:9 కనుకోండి. తర్వాత మళ్ళీ వెంటనే 9:30కి లోకల్ అని ఉంది, అదే నాకోసం సభామరికి వెళ్తుంది. సాయంత్రం 3:30కి, అదే మధ్యాహ్నం 3:30కి, 5ంటికి, సాయంత్రం 6ంటికి. సో 6ంటికి లాస్ట్ ట్రైన్. 6ంటి తర్వాత బ్యాంకాక్కి ట్రైన్ లేదు. సో అందుకని ఇది అంత ఇది కాదు. చాలామంది బస్సెస్ ప్రిఫర్ చేస్తారు. ఇదేమో టికెట్లు ఇచ్చే కౌంటర్. సో ఇది టికెట్స్ ఇస్తారు ఇక్కడ. సో రోజుగా ఈ ట్రైన్లు వస్తాయి. దానికి ఫుల్ ఇది. ఇక మనం ట్రైన్లు ఇక తక్కువ వాడతాము, బస్సులు ఎక్కువ పట్టుకుంటాం. సో అదిగోండి బయట చూస్తే, బయట చూపించడానికి కూడా ఏముండదు. బయట వర్షం పడుతుంది. ఇలా ఉంది. అక్కడ చిన్న రైలు ఇంజిన్ ఉంది కనబట్లా. ఇదేమో ఎంట్రన్స్లో, జాగ్రత్త పడతాం. ఎంట్రన్స్లో ఇలా ఉంది. ఇదే వాట్ చెడి లువాంగ్ వారావిహారీ 103 ప్లావ్ రోడ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మెన్షన్ చేసాడు టూరిస్ట్ టేక్ నెక్స్ట్ డోర్ అని. ఇదిగోండి మార్నింగ్ 5 నుండి నైట్ 10 వరకు ఓపెన్ అంట. అదే ఇది.
ఇది వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్. ఇదిగోండి ఇక్కడ కూడా రాసి ఉంది, అదే నేను చూసుకోవాలా. వాట్ చెడిలువాంగ్ వారావిహాన్. సో ఇదే అది. టూరిస్ట్ టేక్ నెక్స్ట్ డోర్ అన్నాడు, అంటే ఇటు అనుకుంటా. ఇటు వెళ్ళి మీరు చూడండి, ఇది ఫ్రంట్ వ్యూ. ఎందుకంటే సరే లోపలికి వెళ్ళి టేక్ నెక్స్ట్ డోర్ అంటే ఇక్కడ ఏమీ లేదు. మరి ఇది వాట్ చెడిలువాంగ్. మరి లోపలికి వెళ్ళనిస్తారా లేదు చూద్దాం. ఏదో 5 కదా ఓపెన్ అట్ 5 AM, క్లోజ్ అట్ 10:22 PM అంటున్నాడు. అదే 10 PM. మనకేంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది, తలదాచుకుంటాకి ప్లేస్ లేదు. కాసేపు ఏమన్నా ప్లేస్ ఉంటే వెళ్దామని చెప్పేసి వచ్చా. సో నేను గ్రాప్ తీసుకుని వచ్చాను. 50 బాట్స్ తీసుకున్నాడు. ఇక్కడ తెలిసింది ఏంటంటే జస్ట్ ఈ లొకేషన్కి 3.5 కిలోమీటరే. నెక్స్ట్ డోర్ అన్నాడు, ఇన్సైడా. ఇదేమో క్లోజ్ చేసి ఉంది, కనుక్కుందాం. ఇదిగోండి ఆ డోర్ నుండి రావాలన్నాడు. ఇదేంటి కుక్క వస్తుంది, వెళ్ళిపోతాను ఆగవే. నేనేదో వర్షంలో వస్తే ఏంది నీ గోలైంది, నీ గోలైంది రా. ఇక్కడ టూరిస్ట్ పికప్ పాయింట్ అంట. సరే వై ఇక్కడ చూడండి ఏదో రాసి ఉంది, వై కాంట్ ఉమెన్ ఎంట్రీ ఇంతాకిన్ పిల్లర్ విహార. చియాంగ్ మాయ్ సిటీ పిల్లర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వాచ్. రాయి చిక్కుట్టినాక sacred place and worshipped by Thai people, especially those from Chiang Mai. It is the pillar of the city. Women are prohibited to enter because they straight. It is believed that it humiliates and ruins the sanctity of city pillar. Adi. Besides, men who dress inappropriately are not allowed to walk in. It is believed that any disobeying of the rules will cause a social instability. అంటే ఏంటి ఇప్పుడు డ్రెస్ కూడా ఉందమ్మా లోపలికి వెళ్ళడానికి. మరి మార్నింగ్ 5 AMకి అన్నాడు. ఇక్కడ ఏమి చూస్తే ఇదేమో టూరిస్ట్ పికప్ పాయింట్. ఇది ఇక్కడ టికెట్ అన్నాడు. ఇది చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందంటే, అది ఎన్నేళ్ల క్రితందో. ఇది క్రేజీనెస్గా ఉంది నాకైతే. మార్నింగ్ 5 o'clock వచ్చి వర్షం పడుతుంటే రికార్డింగ్ చేస్తున్నా. ఏం చేస్తా ఇంకా. ఇది టికెట్ అన్నాడు. ఓపెన్, ఇక్కడ టైమింగ్స్ లేవు. ఓపెన్ క్లోజు లేదు, ఓన్లీ ఇంగ్లీషు, థాయి, ఇంగ్లీషు, చైనీస్ భాష రాశాడు. అడల్ట్స్ ఎంతమ్మా, 50 బాట్లు. అది చిల్డ్రన్ అండర్ 135. ఇది సో ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ ఏదో క్యానన్స్ పెట్టి ఇక్కడ ఇలా థాయిలాండ్ ప్లాజా అనుకుంటా. సో ఇక్కడ మళ్ళీ పెద్ద అక్షరాలతో రాశారు. సో ఈ టెంపుల్లో దీనిలోకి వై కాంట్ ఉమెన్ ఎంట్రీ ఇంతకిన్ పిల్లర్ విహార అనేసి ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ అక్కడ రాశారు, ఇక్కడ రాశారు. సో అది ఉమెన్ ఆర్ ప్రొహిబిటెడ్ అంట. సో వీళ్ళల్లో కూడా ఈ టెంపుల్లోకి ఉమెన్ ప్రొహిబిటెడ్ అని, అంటే మెయిన్ దానిలోకి ఉమెన్ ప్రొహిబిటెడ్ అని ఉంది. సో అది
ఏంది మళ్ళీ వస్తున్నా, నేను వెళ్ళిపోతున్నాలే. ఇదిగో నేను రికార్డింగ్ అవుతున్నా, పోలీసులకు ఎత్తా. ఇలా టూరిస్టుల మీద పడి ఎడుతున్నా. వెళ్ళు నీ పని చూసుకో. ఈయన నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇంకా? ఇదిగోండి చూడండి బ్యాక్ సైడ్